మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు కనుక బాగి నన్ను ఇలా చూసిందంటే ఇండ్లు పీకి పందిరి వేస్తుంది అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అమర్ వాళ్ళ కారు రావటంతో రామ్మూర్తి స్కూల్ గేట్ని ఓపెన్ చేసేస్తారు. బాగి మాత్రం చాలా కోపంగా రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత బాగి రామ్మూర్తిని కర్ర తీసుకొని వెంట పడుతూ ఉంటుంది. అమ్మో, నన్ను కొట్టద్దు తల్లి, కొట్టద్దు తల్లి అని రామ్మూర్తి కూడా సరదాగా పరిగెడుతూ ఉంటే బాగి కర్ర పట్టుకొని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. కాస్త దూరం పరిగెత్తి, అమ్మో ఇక నా వల్ల కాదు తల్లి, ఇంకొంచెం సేపు పరిగెత్తానంటే నా ఊపిరి ఆగిపోతుంది అని రామ్మూర్తి అంటాడు. అయ్యో నాన్న, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు నాన్న, ఇలా రండి నాన్న, కూర్చోండి నాన్న అని బాగి రామ్మూర్తిని ఒక చోట కూర్చోపెడుతుంది. నాన్న, ఇంకోసారి చావు లాంటి మాటలు మీ నోట్లో నుండి వచ్చాయంటే నేను అస్సలు మీతో మాట్లాడను అని అంటే, అప్పుడు నేను బ్రతికి ఉండి కూడా ఏం లాభం తల్లి, నేను బ్రతుకుతున్నదే నీకోసం అని రామ్మూర్తి అంటాడు. అందుకే నాన్న, ఆయన ఒప్పుకున్న తర్వాత నువ్వు కష్టపడకూడదంటే నువ్వే ఒప్పుకోలేదు అని బాగి బొంగమూతి పెడుతుంది. నా బుజ్జి తల్లి కదా, నువ్వు నాతో మాట్లాడు తల్లి, నువ్వు ఇలా బాధపడకు, మధ్యతరగతి కుటుంబాలు కదా, ఇలా పనిచేస్తూ ఉంటేనే జీవితం గడుస్తుంది, విరామం తీసుకుంటామంటే ఎలా కుదురుతుందమ్మా అని రామ్మూర్తి అంటే, అందుకే కదా నాన్న నేను జాబ్ చేస్తానని చెప్పాను, ఏంటి నేను మిమ్మల్ని చూసుకోకూడదా అని అంటే, అది నేను ఏ పని చేయలేనప్పుడు ఖచ్చితంగా నువ్వే అలా చేద్దువులే అమ్మా, నా బుజ్జి కొండ కదా, నా బంగారం కదా, నా మాట విను తల్లి, అయినా రోజు ఇలా స్కూల్కు వచ్చే మనవళ్ళు మనవరాళ్ళని నేను చూసుకోవడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది అని రామ్మూర్తి అంటాడు. ఇలా మీరు మాటలతో మాయ చేసేస్తారు నాన్న, సరే కానీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని బాగి ఒక్కసారిగా రామ్మూర్తిని ప్రేమగా హక్ చేసుకుంటుంది. సరే తల్లి అని రామ్మూర్తి కూడా చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే రాథోడ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మిస్సమ్మ మిస్సమ్మ, అర్జెంటుగా నీ సంతకం కావాల్సి వచ్చింది, అడ్మిషన్ ఫైల్లో నువ్వు రావాలి అని అనడంతో, నా కూతురి సంతకం ఎందుకు రాథోడ్ అని రామ్మూర్తి అంటాడు. అయ్యో, పిల్లల అడ్మిషన్ ఫామ్లో అమ్మగా సంతకం చేయాల్సింది మిస్సమ్మే కదా, మిస్సమ్మ సంతకం ఎందుకని అడుగుతున్నారు ఏంటి సార్ అని రాథోడ్ అంటాడు. వద్దులే రాథోడ్, నేను సంతకం చేస్తే ఆయన ఇబ్బంది పడతాడు అని మిస్సమ్మ అంటే, లేదు మిస్సమ్మ, సారీ మిమ్మల్ని రమ్మని చెప్పాడు అని రాథోడ్ సంతోషంగా చెప్తూ ఉంటే, ఇంకా ఆలోచిస్తూ ఇక్కడే కూర్చున్నావేంటమ్మా, పదమ్మా పద అని రామ్మూర్తి బాగిని తోస్తూ ఉంటే, రామేశమ్మ అంటూ రాథోడ్ లాక్కు వెళ్తూ ఉంటాడు. అమర్ పిల్లలు ప్రిన్సిపల్ గదిలో కూర్చొని ఉంటే, మనోహరి రాలేదేంటి, అడుగుదామా వద్దా, సంతకం చేయాలి కదా ఈయనతో పాటి మనోహరి కూడా అని ప్రిన్సిపల్ మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే ఎందుకులే అడగటం అని అనుకుంటూ, ఏంటి చదువుపై కాన్సన్ట్రేషన్, ఎగ్జైట్మెంట్ చాలా బాగుందా అని పిల్లల్ని పరామర్శిస్తూ ఉంటే, స్కూల్కు వస్తున్నామన్న ఎగ్జైట్మెంట్లో రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు తెలుసా అని అంజలి పాప అనడంతో, చదువుపై కూడా లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టు అని ప్రిన్సిపల్ చెప్తుంది. అప్పుడే అంజలి పాప ప్రిన్సిపల్ చెవి దగ్గరికి వచ్చి, మీరు కూడా చదువు చెప్పడంపై బాగా శ్రద్ధ పెట్టండి అని చెప్పడంతో, నిన్ను అని ప్రిన్సిపల్ కోప్పడుతూ ఉంటుంది. అడ్మిషన్స్ అంతా కూడా నేను చూసుకుంటాను, మీరు ఈ ఫామ్ పై సంతకం చేయండి అని ప్రిన్సిపల్ ఒక పేపర్ని ఇస్తూ ఉంటుంది. అప్పుడు అమర్, తను కూడా వస్తే ఇద్దరం ఒకేసారి సైన్ చేద్దామని ఉన్నాను, రాథోడ్ వెళ్ళాడు తీసుకువస్తూ ఉంటాడు ఈ పాటికే అని అమర్ చెప్తాడు. అప్పుడే బాగి రాథోడ్ ఇద్దరు డోర్ ఓపెన్ చేసుకుని డోర్ దగ్గరే నిలబడి ఉంటే, తను వచ్చిందని అమర్ అంటాడు. తను అంటే ఎవరు అని ప్రిన్సిపల్ అంటుంది. తను అంటే అదిగో తనే వచ్చింది కదా అని అమర్ అంటాడు. ఓ, మీ వైఫా అని ప్రిన్సిపల్ అనడంతో బాగి మురిసిపోతూ ఉంటే అమ్మ కూడా సంతోషపడుతూ ఉంటుంది. అయితే తనని రమ్మని చెప్పండి అని ప్రిన్సిపల్ అనడంతో, రమ్మని అమర్ కళ్ళతోనే సైగ చేస్తాడు. ఇక మీరు మీ భార్య కలిసి ఆ ఫామ్లో సంతకాలు చేసేస్తే పిల్లలు క్లాస్కి వెళ్తారు అని ప్రిన్సిపల్ చెప్పడంతో అమర్ సైన్ చేసి ఆ పెన్నుని బాగీకి ఇస్తాడు. ఇక బాగీ కూడా చాలా సంతోషంగా అమర్ పక్కనే అమ్మ స్థానంలో సంతకం చేసేస్తుంది. చూడండి, ఇయర్ మొదట్లో సంతకాలు చేసేసి మళ్ళీ ఇయర్ ఎండింగ్లో వచ్చి సంతకాలు చేసేస్తే సరిపోతుందని అనుకుంటున్నారేమో. ఈ స్కూల్లో రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, పిల్లలకి మీరు ఇంటి దగ్గర చదివించాలి, అంజలి చదువులో చాలా పూర్గా ఉంటుంది, ట్యూషన్ లాంటిది పెట్టించండి ఇంటి దగ్గర అని అంటే, ఏంటి మేడం మీరు చదువు చెప్పరా అని బాగి అనడంతో పిల్లలు నవ్వుతూ ఉంటారు. మిస్సమ్మ పంచులు వేస్తే నవ్వకూడదు అని అంజు అమ్ముకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో ప్రిన్సిపల్ కోపంగా చూస్తూ ఉంటే, ఏదో మేడం అలవాట్లో పొరపాటుగా అని బాగి అంటుంది. ఆవిడ లేని లోటుని మీరు పూర్తిగా తీరుస్తారని నాకు ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చేసింది అని అంటే, మరి అంత పొగడకండి మేడం అని బాగి మళ్ళీ జోక్ చేస్తుంది.
ఇక అమర్ వాళ్ళందరూ ప్రిన్సిపల్ గది నుంచి బయటికి వస్తారు. వెళ్ళండి క్లాసులకి వెళ్ళండి అని అమర్ చెప్తూ ఉంటే అప్పుడే బాగి బ్యాగులన్నీ అందిస్తూ నేను లంచ్ బాక్స్‌లో అక్కడ ఇవి పెట్టాను, ఇక్కడ ఇవి పెట్టాను. జాగ్రత్తగా తినండి అని మరీ చెప్తూ ఉంటుంది. ఇవన్నీ నీకు కొత్తేమో మాకేమీ కొత్త కాదు అని అంజలి అంటుంది. అంటే అంజు పాప మిస్సమ్మ అమ్మగా అయిన తర్వాత మొదటిసారి మిమ్మల్ని స్కూల్‌కి పంపిస్తోంది కదా! అందుకే ఆ మాత్రం హడావిడి, టెన్షన్ ఉంటుంది కదా! అని రాథోడ్ అంటాడు. మిస్సమ్మ మాకందరికీ లంచ్ పెట్టావు సరే, మరి తాతయ్యకి లంచ్ బాక్స్ పెట్టావా అని అనడంతో అయ్యో! పెట్టలేదని బాగి అంటుంది. పర్వాలేదులే తాతయ్యతో మనం షేర్ చేసుకుంటాం కదా! అని అంజు పాప అంటుంది. అంజు అని బాగి మాట్లాడబోతూ ఉంటే ఇదేమీ మేము నీకోసం చేయట్లేదు. తాతయ్య మాకు చాలా క్లోజ్ కదా! మేము తాతయ్య మీద ప్రేమతో చేస్తున్నాం. నీ మీద ప్రేమతో కాదు అని అంజలి చాలా కోపంగా చెప్తూ ఉంటే బాగి బాధపడుతూ ఉంటుంది. సరే వెళ్ళండి పిల్లలు అని అమర్ బాయ్ చెప్తే పిల్లలందరూ అమర్‌కి బాయ్ చెప్తారు. కానీ బాగికి మాత్రం పిల్లలు చెప్పకుండా వెళ్తూ ఉంటారు. అమ్ము పాప ఒక్కతే బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటే బాగి బాధపడుతూ ఉంటుంది. సరే వెళ్దామా అని అమర్ అనడంతో వాళ్ళు బయటికి వస్తూ ఉంటారు. రామ్మూర్తి పరిగెత్తటంతో దగ్గు బాగా ఎక్కువైపోతుంది. అయ్యో! పరిగెత్తడం వల్ల దగ్గు ఎక్కువైపోయినట్లు ఉందే అని వాటర్ తాగుతూ ఉంటే ఇక భరించలేనంత దగ్గు వస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్‌ని కూడా కింద పడేసి బాగి చూస్తే ఇంకేమైనా ఉందా? కాపురం కూడా సరిగ్గా చేసుకోకుండా నాపైనే దృష్టి పెడుతుంది అని బాగీకి కనపడకూడదని అక్కడి నుంచి పక్కకు వచ్చేసి దగ్గుతూ ఉంటే రక్తం కూడా వస్తూ ఉంటుంది. అంటే రక్తం కూడా వస్తోందంటే నా జబ్బు ఇంకా తగ్గలేదా? ఈ విషయం బాగీకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని రామ్మూర్తి నోరు మూసుకొని మరీ దగ్గుతూ అక్కడే బైక్ పక్కన దాక్కొని ఉంటే అప్పుడే బాగి అక్కడికొచ్చి వాటర్ బాటిల్ కూడా ఇక్కడే పడిపోయింది. నాన్న ఏమైపోయారు? నాన్న నాన్న అని వెతుకుతూ ఉంటుంది. కార్‌లో కూర్చున్న అమర్ ఏమైంది మిస్సమ్మ అని అనడంతో వాటర్ బాటిల్ కూడా అక్కడే కింద పడిపోయి ఉంది. నాన్న ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు అని అనడంతో రాథోడ్ నువ్వు వెళ్లి మొత్తం వెతుకు అని చెప్పడంతో రాథోడ్ బాగి ఇద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు. అయినా కూడా కనపడకపోవటంతో కనపడలేదే అని అనుకుంటూ ఉంటే అప్పుడే రామ్మూర్తి అమ్మ బాగి అంటూ అక్కడికి వస్తాడు. నాన్న ఏమైపోయారు నాన్న మీరు కనపడకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటే అయ్యో నాకేమీ కాలేదమ్మా ఇక్కడే ఉన్నాను ప్రిన్సిపల్ గారు పని చెప్తే చేయటానికి వెళ్ళాను అని రామ్మూర్తి అబద్ధం చెప్తాడు. అయితే రామ్మూర్తి షర్టుకి రక్తపు మరకలు అంటుకొని ఉంటాయి. నాన్న ఏంటి నాన్న ఈ మరకలు రక్తం కదా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే అయ్యో కాదమ్మా ఇందాక ఒక పిల్లాడి లంచ్ బాక్స్ కింద పడిపోతే నేను తీయించాను. అది జామ్ ఉంటుందే ఎర్రగా అది అంటుకునేందమ్మా అంతేనని రామ్మూర్తి అబద్ధం చెప్తాడు. బాబుగారు వెయిట్ చేస్తున్నారు పదమ్మా బాగి అని బాగిని అమర్ దగ్గరికి తీసుకొచ్చి బాబుగారు ఇప్పటికే లేట్ అయింది వెళ్ళండి అని రామ్మూర్తి అంటాడు. అయ్యో మీరు అనవసరంగా నా కోసం నిలబడుకోవాల్సి వచ్చింది అని రామ్మూర్తి అంటుంటే మీరు సమయానికి టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా నేను హాస్పిటల్లో కూడా మీకు నెల టాబ్లెట్లు ఇవ్వమని చెప్పాను అని అమర్ అంటే వేసుకుంటున్నాను అని రామ్మూర్తి అంటాడు. లేదు సార్ అబద్ధం చెప్తున్నారు డబ్బులు మీరు కడుతున్నారని చెప్పి టాబ్లెట్లు తీసుకోవటం మానేశారేనా అని రాథోడ్ అనడంతో నేను బయట తీసుకుంటున్నాను అని రామ్మూర్తి చెప్తాడు. మీరు నెల నేను చెప్పిన చోటే టాబ్లెట్లు తీసుకోవాలి. మీకేదైనా అయితే మిస్సమ్మ తట్టుకోగలదా చెప్పండి? మీరు ఇలాగే టాబ్లెట్లు తీసుకోకుండా సమయానికి వేసుకోకుండా ఉంటే మిమ్మల్ని ఈ ఉద్యోగం మాన్పించేసి పూర్తిగా మా ఇంట్లోనే పెట్టుకుంటాను అని అమర్ అనడంతో లేదు బాబు ఈసారి నుంచి మీరు చెప్పిన చోటే తీసుకొని వేసుకుంటాను అని రామ్మూర్తి అంటాడు. అప్పుడే అమర్‌కి ఫోన్ కాల్ రావటంతో హాఫ్ అన్ అవర్‌లో నేను అక్కడే ఉంటాను అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు. సరే నాకు అర్థమైపోయింది. నేను ఇంటికి ఆటోలో వెళ్తాను అని బాగి అంటుంది. లేదు మిస్సమ్మ నువ్వు కార్‌లో ఇంటికి వెళ్ళు నేను ఆటోలో ఆఫీస్‌కి వెళ్తాను అని అమర్ అంటాడు. లేదు పర్వాలేదు నేనే ఆటోలో ఇంటికి వెళ్తాను అని బాగి చెప్తుంది. లేదు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆటోలు కూడా సరిగ్గా దొరకవు. కాబట్టి నువ్వు రాథోడ్‌తో కార్‌లో ఇంటికి వెళ్ళు. నేను ఆటోలో ఆఫీస్‌కి వెళ్తాను అని అమర్ చెప్పటంతో మరి మీరెలా మేనేజ్ చేస్తారు అని బాగి అంటుంది. పర్వాలేదు నేను మేనేజ్ చేసుకోగలను. నువ్వు వెళ్ళు మిస్సమ్మ అని అమరే దగ్గరుండి కార్ డోర్‌ని ఓపెన్ చేస్తాడు. ఇక బాగి సీట్‌లో కూర్చొని ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే రామ్మూర్తి విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాథోడ్ చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని అమర్ మరీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. మిస్సమ్మ సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పడంతో బాగి సీట్ బెల్ట్ తీయలేకపోతూ ఉంటుంది. అమరే దగ్గరుండి సీట్ బెల్ట్‌ని తీసి పెట్టుకోమని సరిగ్గా ఇలా పెట్టుకో, అలా పెట్టుకో అని బాగీకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెళ్తున్న బాగి కార్‌లో నుంచి వెనక్కి తిరిగి అమర్‌ని చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది.